బ్రేకింగ్ న్యూస్ విదేశీ పర్యటనల పేరుతో యూట్యూబ్ లో పాపులారిటీ సంపాదించిన నాన్ వెజ్ తన నోటి దొరతో కోట్ల మంది హిందువుల మనోభావాలు దెబ్బతీశాడు. సంస్కృతి సాంప్రదాయాల పట్ల కనీస అవగాహన లేకుండా హిందూ పురాణ పాత్రలపై అత్యంత హేయమైన వ్యాఖ్యలు చేశాడు. హిందువులు కొలిచే సీతమ్మ తల్లిని ద్రౌపదిని ఉద్దేశించి అన్వేష్ చేసిన వ్యాఖ్యలు సభ్య సమాజం తలదించుకునేలా ఉన్నాయి. వారు అత్యాచారానికి గురయ్యారంటూ పౌరాణిక వాస్తవాలు వక్రీకరించడమే కాకుండా హిందూ సమాజాన్ని కించపరిచేలా హిందువులే రేపులు చేస్తారంటూ విషయం చెప్పాడు. ఒక యాత్రికుడిగా ప్రపంచం చూసిన వ్యక్తికి భారతీయ మూలాల పట్ల ఇంతటి విద్వేషం ఉండడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నిండుగా కప్పుకునే బట్టల్లోనే ఉంటుంది తప్పితే సామాను కనపడే దాంట్లో ఏం ఉండదు. నువ్వు చెప్పడానికి సీతాదేవి తర్వాత ద్రౌపది ఏ టీషర్ట్లు వేసుకున్నారా రేపులు అయ్యాయి. ఆ రోజుల్లోనే రేపు మగవాడికి చెప్పాలా రేపులు చేయ